రాచకొండ పోలీస్ కమిషనర్ గారు ఒక రివార్డ్ మేళా ఏర్పాట్లు చేశారు. ఈరోజు సిపి రాచకొండ గారు రివార్డ్ మేళా ఏర్పాటు చేశారు. దాంట్లో 62 కేసెస్లో లాస్ట్ మార్చ్ తర్వాత కన్విక్షన్ వచ్చింది. తర్వాత 89 అక్యూజ్డ్ పర్సన్స్ కన్విక్ట్ అయ్యారు. దాంట్లో లైఫ్ సెంటెన్సెస్ కూడా 7 ఉన్నాయి. దానికోసం ఇది రివార్డ్ మేళా ఏర్పాటు జరిగింది. సిపి గారు తర్వాత సిపి గారి టీం చాలా హార్డ్ వర్క్ చేశారు. కోర్ట్ ఆఫీసర్స్ కూడా చాలా మంచి పని చేశారు. తర్వాత ప్రాసిక్యూషన్ ఆఫీసర్ కూడా చాలా మంచిగా చేశారు. ఈ ప్రోగ్రాంలో మన సిపి గారు, ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ రాచకొండ, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ పార్టిసిపేటెడ్. We all were very happy that conviction rate is improving and people are having better conviction rates and all the sensational cases చాలా క్విక్గా ట్రయల్ జరుగుతుంది అండ్ టైమ్లీ ప్రాసిక్యూషన్ అయిన తర్వాత కన్విక్షన్ కూడా వస్తున్నాయి. దిస్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఫేత్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సిస్టమ్కి అండ్ we wish that in coming days also అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తర్వాత ఇంకా పెండింగ్ కేసెస్లో కూడా త్వరగా కన్విక్షన్స్ వస్తాయి అండ్ ఇంపార్టెంట్ కేసెస్లో లైఫ్ సెంటెన్స్ కూడా వస్తాయి. మేము ఈరోజు డిస్కషన్లో ఇంపార్టెంట్ కేసెస్లో ఎక్కువ అటెన్షన్ ఇచ్చి తొందరగా ట్రయల్ కంప్లీట్ చేయాలి అండ్ కన్విక్షన్స్ రావాలి, అది మన సలహా కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సిపి గారు వారి టీం చాలా హార్డ్ వర్క్ చేసి ఇది ఏర్పాటు చేశారు అండ్ హీ ఈజ్ ప్రొవైడింగ్ లీడర్షిప్ టు ఆల్ ది పీపుల్ ఇన్ రాచకొండ ఫర్ బెటర్ పోలీసింగ్. థ్యాంక్ యూ. ఈరోజు మన రాచకొండ పోలీస్ కమిషనరేట్లో మార్చి నుంచి డిసెంబర్ ఈరోజు దాకా దాదాపు 62 కేసెస్లో 89%కి కన్విక్షన్ వచ్చినాయి. దానికి సంబంధి ఈ రివార్డ్ మేళ, దానికి ముఖ్య అతిథిగా మన అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ డాక్టర్ జితేందర్ సార్, తర్వాత గెస్ట్ ఆఫ్ ఆనర్గా మన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి మేడం రావడం జరిగింది. చాలా అదృష్టం ఇదే. ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనము రివార్డు ఇచ్చిన 7 అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ కేసెస్ ఉన్నాయి. ఒక కేసు అది మొన్నదే మహేశ్వరం కేసులో 4 గ్యాంగ్ రేప్ కేసులో 20 years ఇంప్రిజన్మెంట్ అది ఇవ్వడం జరిగినాయి. తర్వాత మిగతా పనిష్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఈ కేసు అది క్రైమ్ నేరాలు జరిగిన తర్వాత చాలామంది అది చాలా సెన్సేషన్ చేస్తారు. ఆ సెన్సేషన్ వలన ప్రజల మనసులో కొంచెం అది భయంగా ఉంటుంది. సో ఆ కేసు తాజా ఉన్నప్పుడు ఆ కేసుకి కన్విక్షన్ కూడా అయితే ఆ పక్క అది ఏమైనా నేరాలు ఎవరు నేరస్తు చేస్తున్నారు వాళ్ళకి పక్క కన్విక్షన్ కూడా అవుతున్నాయి. ఆ నమ్మకం కూడా ప్రజలు పెరుగుతున్నాయి. అదే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నారు, ఈ సెన్సేషనల్ కేసెస్ ఏమేమి ఉన్నాయి ఆ కేసెస్లో ఈ ముద్దాయిని ఇమీడియట్ అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ బుక్ చేసి వాళ్ళ జైల్లో లోపల ఉన్నప్పుడు మన కోర్టు సహాయంతో, ప్రాసిక్యూషన్ సహాయంతో ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ చేస్తున్నారు. దానివల్ల మంచి కన్విక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్గా మొన్న మన కీసరాలో ఆ జ్యువెలరీ షాప్లో వాళ్ళు రాజస్థాన్, యూపీ నుంచి తుపాకులు తీసుకొని వచ్చి ఇక్కడ ఫైర్ చేసి అక్కడ డకాయిటీ చేశారు, అటెంప్ట్ అది. ఆ కేసులో కూడా మనము గుజరాత్ పోలీస్ సహాయంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరికి కూడా ఇప్పుడు 8 years వాళ్ళకి కన్విక్షన్ పడింది. సో అలాంటి కేసెస్ మన సెన్సేషనల్ కేసెస్. తర్వాత ఈ ఐతం రవిశేఖర్ కేసు మీ అందరం అప్పుడు ఈ అమ్మాయి కిడ్నాప్ చేసినప్పుడు ప్రతిరోజు ప్రతి టీవీ ఛానల్లో లైవ్గా అంతా ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అంతా హడావుడి. అది మళ్ళీ ఆయన పట్టుకొని మనము ఆయన జైల్లో ఉన్నప్పుడు పక్క కేసులో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడినాయి ఇప్పుడు. సో అది కేసెస్ అది ప్రజలు మర్చిపోకుండా, మీడియా వాళ్ళు గుర్తించి ఆ కేసుని తాజా ఉన్నప్పుడు కన్విక్షన్ తీసుకురావాలా, ఆ ఉద్దేశంతో ఈ రివార్డ్ మేళా పెడుతున్నారు. ఆ రివార్డ్ మేళాకి మనకు మంచి సపోర్ట్ ఉంది. ప్రాసిక్యూషన్ మన డైరెక్టర్ మేడం వైజయంతి మేడం ప్రతి ప్రాసిక్యూటర్కి చెప్తున్నారు. తర్వాత మా దగ్గర లీగల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రాసిక్యూటర్స్కి సాయం చేస్తున్నారు. తర్వాత మన డీజీపీ ఆఫీస్ నుంచి మన డీజీ గారు అది ప్రతిరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్లో ఏ కేసులో కన్విక్షన్ వచ్చినాయి, సో మంచి కన్విక్షన్ ఉంటే అందరికీ చెప్తున్నారు. మన ఏడీజీ లా అండ్ ఆర్డర్ గారు ఎప్పుడైనా అది
ఆయన సిబిఐ ఎక్స్పీరియన్స్ ఉంది, మీ అందరికి తెలుసు. ఇప్పుడు చెప్పారు సార్ 70% కన్విక్షన్ అంటే కష్టం, ఇప్పుడు 40% ఉంది మాకి. అంత ప్రయత్నం చేసినప్పుడు కూడా సో ప్రయత్నం మాత్రం చేస్తాం. సో టార్గెట్ పెట్టాము, నెక్స్ట్ ఇయర్ చూస్తాము 70% దాకా సార్ మనం ట్రై చేస్తాం, పక్క చూస్తాం సార్. సో థ్యాంక్ యూ మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున మన అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ జితేందర్ గారికి, తర్వాత మన డైరెక్టర్ ప్రాసిక్యూషన్ వైజయంతి మేడంకి స్పెషల్ థ్యాంక్స్. తర్వాత ఈరోజు ఎవరెవరికి ఇప్పుడు మన సన్మానం చేశారు, అవార్డ్స్ ఇచ్చారు, వాళ్ళ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ.